ఈరోజు మనమందరం కూడా మా నాయకులు వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 12వ తారీఖున మరి చేపట్టవలసినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఆందోళన కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యురాలు గారికి, మిగతా మన బద్వేల్ నియోజకవర్గంలో ఉండేటువంటి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పెద్దలకు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా మా నమస్కారాలు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇది ఎందుకు తలపెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది, ఏ విధంగా కూటమి ప్రభుత్వం అనేక విధాలుగా ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు, చెప్పిన వాగ్దానాలను ఏ విధంగా తొంగలో తొక్కి డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేస్తూ ఉంది. ఏదైనా ఒక ఇష్యూ, ఒక టర్బులెంట్ ఇష్యూ వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా దాన్ని డైవర్షన్ చేయడం, ఇంకొక దాని మీదకి ప్రజల యొక్క వాళ్ళ మనసును మళ్లించడం, ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతూ ఉంది. చెప్పిన వాగ్దానాలను పూర్తిగా అమలు చేయకుండా ప్రజల్లో మభ్యపెట్టేటువంటి కార్యక్రమం. ప్రతి ఒక్కటి ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి ఈ విధ్వంసం వల్లనే ఈ రాష్ట్రం అధోగతి పాలైంది అనేటు చెప్పేటువంటి ఒక కార్యక్రమం మరి కూటమిలో ఉండేటువంటి అందరు నాయకులు కూడా మరి చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. ఏది ఏమైనా కూడా ఒక అపోజిషన్ పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలు మాకు పెద్ద ఎత్తున ఓట్లేశారు. రాష్ట్రంలో 40% పైగా వేస్తే మన బద్వేల్ నియోజకవర్గంలో మమ్మల్ని ప్రజలు ఇక్కడ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా శాసనసభ్యులను గెలిపించినటువంటి నేపథ్యంలో ఒక ప్రతిపక్ష పాత్ర మేము ఖచ్చితంగా పోషించాలి. మరి మీడియా మిత్రులకంతా కూడా మా పార్టీ తరఫున ఉన్న వాస్తవాలు మీ ముందుకు తీసుకురావాలి అనేటువంటి ఒక చిత్తశుద్ధితో ఈరోజు మేమంతా కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మీకంతా పెడుతున్నాం. మా అధ్యక్షులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దరిదాపు ప్రతి వారంలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం, మరి ఏ విధంగా అనేక ప్రజా సమస్యలను గణాంకాలతో ఏ విధంగా వివరిస్తున్నారో మీ అందరికీ తెలిసినటువంటి మరి విషయమే. సో ఆ నేపథ్యంలో మేము 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 ప్రధాన రంగాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి సంక్షేమ రంగాల్లో ముందుకు తీసుకుపోయినటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అది టాప్ ప్రియారిటీ విద్య, రెండోది వైద్యం, మూడోది వ్యవసాయం, నాలుగోది మహిళా సాధికారికత, ఐదోది సామాజిక న్యాయం, ఆరోది పరిపాలనా సంస్కరణలు. ఈ 6 రంగాల్లో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు. నిజానికి మొత్తం యావత్ భారతదేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాలు నిర్వహించినారు. దానివల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ అన్ని తరగతులు, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు, మహిళలు మరి ఏ విధంగా మరి ఎంపవర్ అయ్యారు, వాళ్ళు ఏ విధంగా బలోపేతమైనారు అనేటువంటి విషయాలు మరి గణాంకాలు చెప్తున్నాయి. మేము చెప్పడం కాదు, నీతి ఆయోగ్ కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఏ విధంగా ఈ అనేక అభివృద్ధి సూచికలన్నీ కూడా తెలియజేశాయి. మహిళలు ఏ విధంగా ముందుకు వెళ్ళగలిగినారు మరి అనేటువంటి విషయం, రాజకీయంగా ఆయన ఇచ్చినటువంటి పదవులు కానీ వాళ్ళని ఏ విధంగా బలోపేతం చేసినవి కానీ నిదర్శనంగా ఉన్నాయి. అదేవిధంగా ఆయన తీసుకున్నటువంటి పేద ప్రజలకంతా కూడా ప్రభుత్వం
ఇచ్చినటువంటి చేయూత కార్యక్రమం వల్ల ఏ విధంగా ఆర్థికంగా మరి 1,60,00,000 కుటుంబాల్లో మరి వెనుకబడినటువంటి దాదాపు 1,40,00,000 కుటుంబాలు ఏ విధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయో గణాంకాలే చెప్తూ ఉన్నాయి. అందుకనే మనం తెలంగాణ ఒక ధనిక రాష్ట్రమైనా కూడా హైదరాబాద్ లాంటి ఒక గొప్ప నగరం ఉన్నప్పటికీ కూడా వాళ్లకు పోటీగా మన జిఎస్టీలో వసూళ్ళు ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రతి నెల 4-5 వేల కోట్ల రూపాయలు జిఎస్టీలో అభివృద్ధి కనపడతా ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు నేను మరి సంపదను సృష్టిస్తాను, ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకోవడం నాకు తెలుసు, నేను ఒక ఎకనామిస్టును అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఏవి వచ్చిన తర్వాత ఏ విధంగా జిఎస్టీ వసూళ్లలో నెల తగ్గుముఖం పడుతున్నాయో గణాంకాలే తెలుపుతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాల్లో దాదాపు 5-6% ప్రతి నెల కూడా తరుగుదల కనపడతా ఉంది. అంటే మరి సామాన్యమైనటువంటి ప్రజల కొనుగోలు శక్తి ఏ విధంగా తగ్గుతూ ఉందో మనందరం చూస్తున్నాం. అందుకని అన్ని వర్గాల వారు కూడా ఈనాడు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎక్కడైనా టౌన్లలో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి మొన్న 2024 ఎన్నికల్లో ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా ఏ బిజినెస్లు కూడా వాళ్ళు ఎక్కడ కూడా 30-40% కూడా ఈనాడు అక్కడ వర్తక వ్యాపారాలు జరగనటువంటి నేపథ్యం, కొనుగోలు శక్తి పూర్తిగా నశించిపోయినటువంటి ఈ నేపథ్యం, రాష్ట్రం ఈ విధంగా వెళ్తే ఒక అధోగతి పాలు మరి పట్టక తప్పదు. ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏ విధంగా అమలు చేస్తున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ కూడా చెప్పారు, అయ్యా నేను ఇచ్చే ఈ పథకాలే సంక్షేమ పథకాలే చాలా మ్యాక్సిమం తీసుకెళ్ళాం, చంద్రబాబు గారు ఏం చెప్పినా కూడా ప్రజలను మోసం చేయడం తప్ప ఏమీ కాదన్నారు. 6 పథకాలలో పోయిన సంవత్సరం ఏ పథకం కూడా పెట్టలేదు. 25-26 బడ్జెట్లో ఆయన ఈ 3 పథకాలకు మాత్రమే కొంచెం డబ్బు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఒక్కసారి ఈ బడ్జెట్ చూస్తే వచ్చేటువంటి మరి ఆదాయం చూస్తే దరిదాపు 40 రూపాయలు మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తే కేంద్ర ప్రభుత్వం 30 రూపాయలు ఇస్తుంది. 3,12,000 కోట్ల బడ్జెట్ పెడితే అందులో 80,000 కోట్ల రూపాయలు ఆయన మరి కేవలం ఈ డెఫిసిట్ పెట్టాడు. కంప్లీట్గా ద్రవ్య లోటు 80,000 కోట్ల రూపాయలు ఆయన అప్పు తెచ్చి ఈ బడ్జెట్లో జనాలకు నేను మరి మేలు చేస్తానని చెప్పినాడు. మరి అదే వాళ్ళ ఆర్థిక మంత్రి అంటాడు, 1 రూపాయి కూడా మనకు రుణం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, మరి మేము వచ్చిన తర్వాత కూడా 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేసినామని. అప్పుల మీద ఎన్ని మోసపూరితమైన మాటలు చెప్పినారో మొన్న అసెంబ్లీలో ఆయన ఇచ్చిన సమాధానం, ఆర్థిక మంత్రి ఇచ్చినటువంటి సమాధానంలో ఈయన 5 సంవత్సరాల్లో కూడా మరి కార్పొరేషన్లో చేసిన అప్పులు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు కానీ 3,40,000 కోట్లే ఈయన చేసిన అప్పులు అంటే మరి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే అప్పులు చేశారు. ఈ రాష్ట్రాన్ని శ్రీలంక అన్నారు, వెనిజులా అన్నారు, అదన్నారు, ఇదన్నారు, 14 లక్షల కోట్లు అప్పులు చేశారని చెప్పి జనాలకు ఏ విధంగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారో వాళ్ళు నిజమని నమ్మి వాళ్ళతో ఓట్లు ఏ విధంగా వేయించుకున్నారో ఇదంతా కూడా మరి జగమరిగిన సత్యం. దీనివల్ల మరి ఏ విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మనందరికీ తెలుసు. అయినా కూడా ఈ నేపథ్యంలో ఈ అతి ప్రధానమైనటువంటి రంగాలు, అందులో జగన్మోహన్ రెడ్డి గారికి మరి చాలా దగ్గర ఉన్నటువంటి రంగం. ఎందుకంటే ఈ ప్రజలు మనకు అధికారం ఇచ్చిన తర్వాత ఇందులో ఎందుకంటే ఎక్కువ యూత్ ఉంది, ఈ పిల్లలు చదువుకోకుండా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఇబ్బంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా విద్య విషయంలో
ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేస్తాడు. లక్షల రూపాయలు వాళ్ళు ఫీజులు వసూలు చేసేటువంటి పరిస్థితి. బీదలు ఖచ్చితంగా ఆ విద్యను వాళ్ళు కొనుక్కుండే పరిస్థితి లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున విద్యారంగానికి కేటాయింపులు చేసినాడు. వాళ్ళు కూడా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా గ్రామ ప్రాంతాల్లో తీసుకొచ్చారు, ప్రభుత్వ రంగ స్కూళ్లను ఏ విధంగా బలోపేతం చేసినాడు అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి నేపథ్యం. దీంట్లో అతి ప్రధానమైనటువంటి విషయం, ఒకప్పుడు ఈ స్కూళ్ళు కూడా వీళ్ళకిస్తే మరి రేపు ఈ పిల్లలకు ఎడ్యుకేషన్కు వీళ్ళు కరెక్ట్గా ఇవ్వరనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తల్లుల అకౌంట్లలో ఆయన ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కానీ అన్ని పథకాలు కూడా డీబీటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి విషయం.